హాయ్ అండి, వెల్కమ్ టు సరోజిని కుకిలీ రెసిపీస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు చాలా సింపుల్గా ఆనపకాయ కర్రీ చేసుకుందామండి. ఇవ్వండి, స్టవ్ మీద కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేశాను. కళాయి వేడైంది, ఆయిల్ వేసుకుందామండి. ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కాగింది కదండి, పోపులు వేసుకున్నాము. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసాక బాగా కలుపుతున్నాము. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నామండి. ఇందులో టమాటా ఏమీ వేయట్లేదండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే పచ్చిమ కూర అని చెప్పాలి. ఎందుకంటే టమాటా తినకూడదు, అందుకోసమని మామూలుగా చేస్తున్నాను కర్రీ. ఇలా కూడా చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఉల్లిపాయ ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం సొరకాయ ముక్కలు వేసుకుందాము. ఆనపకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు వేసాం కదండి, బాగా కలుపుతున్నాము. ఓకేనండి, బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము అండి. 5 నిమిషాలు అయింది. ఆనపకాయ ఎలా మగ్గిందో చూద్దాము. ఆనపకాయ ఇలా మగ్గుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు, ఉప్పు వేసుకుందాము. ఇదిగోండి, పసుపు కొంచెం వేసుకున్నాను. సాల్ట్, రాక్ సాల్ట్ వాడుతున్నానండి నేను. చూసి వేసుకోవచ్చు సరిపోకపోతే. వీటిని బాగా కలుపుకుందాము. ఓకేనండి, దీన్ని ఇంకో 10 నిమిషాలు బాగా మగ్గనిద్దాము మూత పెట్టి. ఓకేనండి, ఎలా మగ్గిందో చూద్దాము. అది బాగా మగ్గుతుంది. మనం ఇలాంటప్పుడే కారం వేసుకుందామండి. కారం లాస్ట్లోనే వేసుకోవాలి, ముందుగా వేస్తే బాగుండదు. నేను కొంచెమే వేస్తున్నాను. ఆ మాత్రం కారం పొడి అయితే సరిపోతుంది. దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఓకేనండి, కూర దగ్గరికి వచ్చింది. ఇలా దగ్గరికి వస్తే బాగుంటుంది కర్రీ. కరివేపాకు కొంచెం వేసుకున్నాము, కొత్తిమీర లేదండి, అందుకని కరివేపాకు వేసాము. ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీ, చాలా బాగుంటుందండి టేస్ట్గా. ఇలా కర్రీని చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.